రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు అన్నారు. నవంబర్ 5న హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఏఐటియుసి భవన్లో జరిగే మహాధర్నాకు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచి గ్రేటర్ల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. चलो चलो हैदराबाद चलो 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 हैदराबाद चलो ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చలో చలి ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమలు చేయాలి ఆటో వెంటనే అమలు చేయాలి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనని మేము భావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన సమస్యలు గతంలో 10 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉండటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా గత 10 నెలలుగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో కూడా మేము అనేకమైన ఆందోళన చేయడం జరిగింది. ఆ ఆందోళన సందర్భంగా ప్రభుత్వం కొంత సమయం కావాలని అడగడం జరిగింది. అయినా కూడా 10 నెలలుగా వస్తుంది. అదే 10 నెలలు వస్తుంది అయినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల ఆటో డ్రైవర్లు పెద్ద సమస్యలో ఇరుక్కోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ముఖ్యంగా ఏదైతే ఫ్రీ బస్ సౌకర్యం పెట్టిందో ఆ ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు చాలా మంది గిరాకులు లేక రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఓన్లీ పేపర్ ప్రకటనల వరకే అవి మిగిలిపోయినాయి. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము ఎలాంటి సంక్షేమ కార్యక్రమం కాదు కదా, ఆటో సంఘాలతోని మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి మేము రేపు నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరినీ సమీకరించి ఆటో సంఘాల జేఏసీ నాయకత్వాన మేము మా సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఏదైతే నవంబర్ నెలలో పూర్తిగా ఆటో డ్రైవర్లందరూ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అప్పటికి కూడా ప్రభుత్వము స్పందన లేకపోతే మా జేఏసీ ఆధ్వర్యంలో ఆటో సంఘాలను, ఆటో డ్రైవర్లందరినీ కూడా సమీకరించి ప్రజల దగ్గరికి వెళ్లి అవసరం అనుకుంటే ఆటో సమ్మెను కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కూడా నిర్వహించాలనేది ఆలోచనతో ఉన్నాం. మాకు ముఖ్యంగా ఇవాళ ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ఆదుకోలేదు.